యమన్లో కేరళ నర్సు నిమిషప్రియ మరణశిక్ష అమలుకు మరో 3 రోజులే మిగిలి ఉండటంతో ఆమె కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది. నిమిషను రక్షించేందుకు చివరి ప్రయత్నంగా బాధిత కుటుంబానికి $1 మిలియన్ అంటే భారత కరెన్సీలో 8,60,00,000 ఇస్తామని సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ తెలిపింది. బాధిత కుటుంబం నిమిషను క్షమించాలని కౌన్సిల్ సభ్యుడు జాన్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా విరాళాలు సేకరించి ఎలాగోలా నిర్దేశించిన సమయంలోగా బ్లడ్ మనీ ఇస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ ప్రాంతంలో భారత్ ఒక శక్తిగా ఉందని, ప్రధాని మోదీకి ఇక్కడ గొప్ప ఖ్యాతి ఉందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం హోతీ రెబల్స్తో సంప్రదింపులు జరపాలని కోరారు. హోతీలతో భారత్కు దౌత్య సంబంధాలు లేకపోవడం సమస్యగా మారిందన్నారు. ఇస్లామిక్ చట్ట ప్రకారం ఒక మనిషిని మరొకరు హత్య చేస్తే ప్రభుత్వం నేరస్తుడికి కిసాస్ను విధించాలి, మరణశిక్ష అమలు చెయ్యాలి. అయితే మృతుడి కుటుంబానికి నేరస్తుడికి క్షమాభిక్ష ప్రసాదించే హక్కు ఉంటుంది. ఇందుకు వారికి దియాత్ అంటే బ్లడ్ మనీ ఇవ్వాలి. అది బాధిత కుటుంబానికి నచ్చితే నేరస్తుడికి శిక్ష రద్దవుతుంది. దోషిని క్షమించామనే సమాచారాన్ని అధికారులకు శిక్ష అమలుకు కనీసం గంటలోపు తెలపాల్సి ఉంటుంది.